నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వెంటపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. జూలై 5న జరిగే జాతీయ లోక్ అదాలత్లో సమస్యలు పరిష్కరించుకోండి. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ షేక్ సికిందర్ భాషా. వేడుకగా జరిగిన తాడేపల్లిగూడెం నూతన లయన్స్ క్లబ్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం. పెంటపాడులో జరిగిన మోక్ష మ్యాట్రసిస్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోడ తాతాజీ. పట్టణంలో విద్యుత్ వైర్లకు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మలను క్లియర్ చేయించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. నారాయణపురం బ్రిడ్జిని పరిశీలించిన ఆర్ఆర్బీ ఉన్నతాధికారులు. పెంటపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎంపీపీ దాసరి హైమావతి అధ్యక్షత వహించారు. పెంటపాడు మండల జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, గ్రామ సర్పంచులతో పాటు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ ప్రభాకర్ రావు, మండల తహసీల్దార్ టి రాజరాజేశ్వరి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి బాలాజీ, వెంకటరమణలతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు, భవనాల శాఖ, ఇంజనీరింగ్ అధికారులు, విద్యాశాఖ, శ్రీ శిశు సంక్షేమ శాఖ, మండల మహిళా సమైక్య, ఎలక్ట్రికల్, హౌసింగ్, పోలీస్ శాఖ, ఇతర విభాగాలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేయగలిగినది ప్రతి నిమిషం మనం టెస్ట్ చేసుకునే పరిస్థితిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన మనకు అన్నీ కూడా మనం వెనక నుండి ఏం జరుగుతుంది, ఏం చేయాలనే దాని వల్ల ఎవ్రీ మినిట్ మనం దాన్ని వాచ్ చేస్తున్నాము. అదేవిధంగా మనం వచ్చిన తర్వాత అసలు మనం వచ్చేటప్పటికి కనీసం సంవత్సరం ముందు చూసుకుంటే ఏ గ్రామానికి వెళ్ళడానికి కాబట్టి నేను పరిస్థితి అన్ని చెరువులు కూడా పసరైపోయేట అన్నింటిని కూడా అవుట్లెట్ క్లియర్ చేసుకుంటాం. అన్ని విలేజ్కి రోడ్లు వేయడం, ఒక్క మేర రోడ్డు మీకుందే పాటు రోడ్డు కూడా పూర్తి చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని విలేజ్ కనెక్టివిటీ వస్తుంది మనకి. దీనికి సహకరించిన పెద్దలు మన ఎంపీ శ్రీనివాసరావు గారు కూడా పెంటపాడు మండలం కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ₹1 నిధులు ఈ మండలంలో ఇచ్చారు. ఒకటి గోడపాటికి 50 లక్షలు, రెండోది వివరికి కూడా 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జడ్పీ నుంచి కూడా నిధులు దాదాపు 3 కోట్లు 2 మండలాల మీద తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా ఏం జరిగినా కూడా గత ప్రభుత్వంలో సిఎఫ్ఎంఎస్ అనే ఒక అకౌంట్ పెట్టి అన్ని డబ్బుల్ని అక్కడికే తీసుకుని గ్రామ సర్పంచుల నుంచి, జడ్పీ నుంచి, మార్కెట్ యార్డ్ నుంచి, మున్సిపాలిటీ నుంచి ఏ డబ్బులు ప్రజలకి అందుబాటులో లేకుండా ఆ డబ్బులు ఏమైనా కూడా తీరిన పరిస్థితుల్లో ఈ దళిత సంవత్సరం నుంచి కూడా శిశులాట ఆర్థిక ఇబ్బంది వెంటాడుతుంది రాష్ట్రం. అంతేకాకుండా ఇవాళ అన్ని విలేజ్లకి కంపోస్ట్ యార్డులు ఉన్నా కానీ కొంతమంది వాడతలేదు, కొన్నింటికి కంపోస్ట్ యార్డులు రోడ్ల మీద, కాలువల పక్కన మనకున్న లో లెవెల్ మిడ్ లెవెల్ కెనాలన్నీ కూడా చెత్త కుప్పలుగా తయారు సందర్భం మనం చూస్తాం. దానికి కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సింది ఎంపీ గారికి, ఎంఆర్ఓ కూడా మనం చెప్పలేదు. ముఖ్యంగా వర్షాకాలం రాబోతుంది. ఎందుకంటే దోమలు బెడలు రాకుండా ప్రజలు కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అన్ని గ్రామాల్లోనూ మీరు ఎక్కడెక్కడ పరిశుభ్రంగా ఉంచుకోండి, ఎక్కడెక్కడ రోడ్ల మీద చెత్త వేయకుండా చూసుకోండి. సర్పంచ్కి మంచి పేరు వచ్చింది. మేము ముందు సర్పంచులందరూ ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర మరి అవార్డు ఇప్పించి ఏర్పడుకుంటే చేస్తారో మీకు తెలియజేస్తాం. వాళ్ళ రాజకీయాలు అదేవిధంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఊళ్ళో మనకు ఓట్లు లేదు, ఎత్తే లేదు, ప్రజలు ఓవరాల్గా మనం నెగ్గాం కాబట్టి
మనం ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా వెళ్తాం. మనం ఎన్ని కోరుకున్నా ఎన్ని ఏమన్నా మనం 5 సంవత్సరాలు సర్వీస్ అయితే చేద్దాం, దీన్ని ఎవడ ఆపలేడు. మనం ఇదే చేయిద్దాం ఉంటే మిమ్మల్ని కూడా ఎవడ ఆపలేడు. ఎప్పుడు కూడా ఇండివిజువల్టీ పెంచుకోవాలి. అంటే మనం ఎలక్షన్లో గెలిచిన తర్వాత మనం ప్రజలు మర్చిపోయినప్పుడు ఖచ్చితంగా మనం ఎవరు గుర్తుంటాం. ఈ విలేజ్లో కూడా మోటివేషన్ కావాలి. ముందు విలేజెస్లో ఎక్కువ ఎలా ఉంటుందంటే ప్రెస్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే ఇవాళ మనకు ఒక నోడల్ ఆఫీసర్ ఇచ్చారు, ఆయన పేరు ప్రభాకర్ రావు గారు. అన్ని విలేజ్లో కూడా మీకు మళ్ళీ చెప్తున్నాం, మీ ఊరిలో ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ ఎస్టేట్తో పంచాయతీలు ఎవరైతే శానిటేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు దాంట్లో పనిచేయడానికి కార్యక్రమాలు నిర్మాణం చేయాలి. అది మీరు వాడుకోండి. దాని స్వప్రైజన్ కోసం వాడకుండా ప్రజల కోసం వాడుకోండి. అది ఖచ్చితంగా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఎవరైనా చేయని చెప్తే నా దగ్గర రండి. ఖచ్చితంగా ఆ గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోండి. ఎక్కడైనా కంపోస్ట్ చేయడం లేదు అని మీ ఊళ్ళో అనుకుంటే 1 ఎకరం మనం నిధి తీసుకుని పంచాయతీలకు వచ్చి ఇచ్చి ఆ కంపోస్ట్ చేయాలట. జూలై 5న జరిగే జాతీయ లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకుని సమయాన్ని ధనాన్ని ఆదా చేసుకోవాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జిల్లా అదనపు జడ్జి షేక్ సికిందర్ భాషా విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినేడి విజయకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు జడ్జి షేక్ సికిందర్ భాషతో పాటుగా సీనియర్ సివిల్ జడ్జి కె మాధవి, ప్రిన్సిపల్, జూనియర్ సివిల్ జడ్జి సూర్యకిరణశ్రీ, బార్ అసోసియేషన్ సెక్రటరీ భూపాల్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. జ్యుడిషియరీ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్. ఇప్పుడు జ్యుడిషియరీ మనకు వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది జ్యుడిషియరీ. ఇప్పుడు జ్యుడిషియరీ టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మనం కోర్టుని ట్రెడిషనల్ లిటిగేషన్ని ఏడిఆర్ మెథడ్స్ మీద సాల్వ్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా ఈ మీడియేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఒక క్యాంపెయిన్ లాగా మీడియేషన్ని చేస్తున్నారు. అన్ని మీడియేషన్కి రెఫర్ చేయదగిన కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఆల్ సివిల్ కేసెస్. కాబట్టి ఇవన్నీ కూడా మ్యాక్సిమం మన కోర్టులో పెండింగ్ ఉండేవాడి కేసులన్నీ కూడా మీడియేషన్కి ఒకసారి రెఫర్ చేసి ఆ విధంగా సెటిల్ చేద్దామని చెప్పేసి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం మనం డే టు డే రేపు ఎన్ని కేసులు రెఫర్ చేసాం, ఎన్ని కేసులు సెటిల్ చేసాం అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు టోటల్గా ప్రొఫెషన్ మీద డిపెండ్ అయిన ఉన్నాం కాబట్టి మనకు రావాల్సిన ఇన్కమ్ అది తగ్గిపోతుందని చెప్పేసి భావించే అవకాశం ఉంది అడ్వకేట్స్. కానీ లిటిగేషన్ని తొందరగా సెటిల్ చేయడం వల్ల రెప్యుటేషన్ వస్తుంది, దానివల్ల ఫర్దర్ కేసెస్ కూడా వస్తాయి. మీకు అది మీ అనుభవంలో ఉన్న విషయం ఇది. కాబట్టి కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసుల్ని మ్యాక్సిమం ఇప్పుడు వక్తలు చెప్పినట్టుగా పార్టీషన్ సూట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే ఉంటాయి, కూర్చొని మాట్లాడితే సెటిల్ అవుతాయి. అలాగే బౌండరీ డిస్ప్యూట్స్లో ఒకసారి ప్రాక్టికల్గా సైట్ దగ్గరికి వెళ్ళి మనం పరిశీలన చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. రేపు మన జూలై 5వ తారీఖు నేషనల్ లోక్ అదాలత్ అనేది నిర్వహించబడుతుంది. గౌరవనీయుల సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ప్రతి 2 నెలలకి ఒకసారి మనం ఈ నేషనల్ లోక్ అదాలత్ జరుపుకుంటాము. దాంట్లో ఇప్పుడు మన గౌరవ న్యాయమూర్తి గారు చెప్పినట్టు న్యాయవాదుల యొక్క రోలే ఎక్కువ ఉంటుంది. ఈవెన్ కోర్టులో రికార్డ్ చేసిన సాక్ష్యం జడ్జి గారు పెట్టమన్నా పెట్టరు, కానీ న్యాయవాది ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టమన్నా పెడతారు. మన వ్యవస్థలో న్యాయవాదికి ఉన్నటువంటి విలువ అంత ఉన్నతమైనది. కాబట్టి మనకి కరోనా కాడి నుంచి కూడాను పాత కేసులు చాలా వరకు కూడాను ఎక్కువైపోయినాయి. ఇవి తగ్గించాలి అంటే మనకు ఉన్నటువంటి మార్గాలు ఒకటి లోక్ అదాలత్, ఇంకొకటి మీడియేషను, లేదా త్వరగతిన కేసులు చేసుకోవటం. త్వరగతిన కేసులు చేసుకోవాలంటే మనకి సాక్ష్యాధారాలు అవసరం కాబట్టి దాన్ని సేకరించడానికి ఎక్కువ సమయం ఒక్కొక్కసారి ఈ ఆస్తి తగాదాల్లో ఉంటుంది. కాబట్టి లోక్ అదాలత్ సెటిల్మెంట్ ద్వారా మనం చేసుకుంటే కనుక సత్వర న్యాయం మనం అందించగలం ప్రజలకి. ఇందాక మన న్యాయమూర్తి గారు చెప్పినట్టు అనేక రకాలమైన కేసులు మన దగ్గర ఉంటాయి. దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించగలం అనేది ఒక ఆలోచన ధోరణిలో వెళ్తే ఏదో ఒక మార్గంలోని
ఏదైతే న్యాయపరమైంది చట్ట పరిధిలోకి వచ్చేటువంటి పరిష్కారం మనం ఖచ్చితంగా చూపగలం వాళ్ళకి. ఒకవేళ దాంట్లో ఉన్న టర్మ్స్ కనుక వాళ్ళు ఇదవ్వకపోతే కనుక ఏం చేయాలి అనేది కూడా మనం టర్మ్స్లో రాసుకోగలిగితే వాళ్ళకి ఎఫెక్టివ్గా డిక్రీస్ మనం ఇవ్వగలం. ఆ విధమైన పరిష్కారాలకి మీరు అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా మనము ఈ లోకాయాత్రను జరుపుకుంటున్నాము. ఎప్పట్లాగే మనకు తెలుసు రాజీ మార్గమే మనకి మంచిదని. మామూలు కేసులు కోర్టులో చేసుకున్నట్టుగైతే ఒక పార్టీయే విన్ అయ్యే అవకాశం ఉన్నది. ఈ రాజీ మార్గం ద్వారా ఇరుపక్షాలు కూడా లాభం పొందవచ్చు. ప్రతిసారి చెప్తున్నది దీంట్లో ముఖ్యమైన పాత్ర న్యాయవాదులే పోషించాలి. ముఖ్యంగా సివిల్ మ్యాటర్స్లో బోత్ పార్టీస్ మీ దగ్గరికే వస్తారు ఖచ్చితంగాను. వాళ్ళకి కూర్చోబెట్టి మీరు దాంట్లో ఉన్న ప్రాన్స్ అండ్ కాన్స్ అంటే ఈ కేసు చేసుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి అని మీరే వాళ్ళకి చెప్పగలరు. మీ కోఆపరేషన్ ఉన్నప్పుడే లోకాయత్త సక్సెస్ అవుతుంది. ఇది ప్రతిసారి కూడా ప్రూవ్ అవుతుంది. అలాగే మన బార్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుకు మనీ మ్యాటర్సు, చిన్న చిన్న ప్రామిసరీ నోట్ మ్యాటర్సు, అలాగే కొంచెము పాత టైటిల్ మ్యాటర్స్, పార్టీషన్ సూట్స్, బోత్ సైడ్స్ అడ్వకేట్స్ అండ్ పార్టీస్ దగ్గర కూర్చుని వాళ్ళ కనుక కన్విన్స్ చేయగలిస్తే ఖచ్చితంగా వాటి మీద ఫోకస్ పెడితే అయ్యే అవకాశం ఉంటుంది. 90% అవుతాయి. కాబట్టి మాకు ఎప్పట్లాగే కోఆపరేషన్ ఇస్తారని అనుకుంటున్నాము. కేసులు పెద్ద మొత్తంలో రాజీ చేసుకుని ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, దానికి సంబంధించి ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా వాటిని మనం జడ్జి గారి దృష్టిలో పెట్టి కొన్ని రాజీ పడే కేసులు ఒక 10 మంది ముద్దాయిలు, 5 ముద్దాయిలు ఉంటారు. వాటిలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఏదైనా సెక్షన్లు తీయవలసి దాన్ని మెమో వేయించవలసి వస్తే ప్రాసిక్యూషన్ తోటి ఏపీపీ గారు కూడా సహకరిస్తామని జిల్లా న్యాయమూర్తి గారు మీటింగ్లో దానికి సంబంధించి పోలీసు వారు తీసుకొచ్చే కేసుల్లో ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు 498 కేసులు ఉంటాయి వరకట్న కేసులకు సంబంధించి. అందులో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సంబంధించి 3 and 4 ఉన్నప్పుడు ఆ సెక్షన్స్ రాజీ పడడానికి అవకాశం లేదు. కాబట్టి వాటిలో కూడా ఏపీపీలు సహకరించి ఆ సెక్షన్ని విత్డ్రా చేసేలాగా స్టేట్ తరఫున మెమో దాఖలు చేస్తే అది రాజీ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇతరత్ర చిన్న చిన్న ఎన్ఐ యాక్ట్ కేసులకు సంబంధించి ఎక్కువ మొత్తంలో రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందు బోత్ పార్టీస్తో మాట్లాడి కొంచెం కృషి చేయాలి. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం స్థానిక గమని ఫంక్షన్ హాల్లో జరిగింది. సమావేశానికి పూర్వ అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. 2025-26 సంవత్సరంకు అధ్యక్షులుగా చెన్నం మనీంద్ర, సెక్రటరీగా పోతురాజు త్రిమూర్తులు, కోశాధికారిగా గోగు కిరణ్ కుమార్ తదితర పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా పాస్ట్ గవర్నర్స్ డివివికే పంకజాక్షన్, గట్టి మాణిక్యాలరావులు మాట్లాడుతూ జిల్లాలో 1964లో లయన్స్ క్లబ్ స్థాపించబడిందని తెలిపారు. గత 60 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ విశేషమైన సేవలు అందిస్తుందని చెబుతూ కొత్త పాలకవర్గం గతానికంటే ఎక్కువ సేవలు అందించడానికి ప్రయత్నించాలని చెప్పారు. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ సీనియర్ నాయకులు పదం కుమార్ గుప్తా, మదన్ మోహన్ అగర్వాల్, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, పేరూరి కాసయ్య, గ్రంథి సత్యనారాయణ, గమిని సుబ్బారావు, వివిఎన్ లక్ష్మీనారాయణ, జీడిగుంట హరిబాబు, రీజియన్ చైర్మన్ శంకర శ్రీనివాస్, షేక్ బాజీ, కప్పల నరసింహమూర్తి, డివిపి విశ్వేశ్వరరావు, వంగపండు రామ్మోహన్ రావు, గరికపాటి బాపయ్య శర్మ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్కి నన్ను ప్రెసిడెంట్గా యునానిమస్గా యాక్సెప్ట్ చేసిన మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అంటేనే 60 years చరిత్ర ఉందండి దీనికి. ఇది చాలా లెగసీ క్లబ్. ఇందులో ఉండే మెంబర్స్ కూడా చాలా లెగసీ మెంబర్స్. నేను కొన్ని ఇయర్స్ నుంచి లయన్స్ క్లబ్లో ఉంటున్నప్పుడు వేరే మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు వెస్ట్ గోదావరిలో ఎక్కడైనా క్లబ్స్కి వెళ్తున్నప్పుడు కూడా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అని అనగానే అలా ఒక పాస్ ఇచ్చి ఈ క్లబ్ గురించి ఇంకో 1 minute ఎక్స్ట్రా చెప్పి అక్కడ ఉండే మెంబర్స్ గురించి కూడా చెప్పి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తూ ఉంటారండి. ఇక్కడ అలాంటి క్లబ్కి నన్ను ప్రెసిడెంట్గా యాక్సెప్ట్ చేసి ఈ ఇయర్ ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ డెఫినెట్గా ఇదైతే నాకు ఈ ఇయర్ ఛాలెంజింగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మన లక్ష్మీనారాయణ గారు, మన కరెంట్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారు ఈ ఇయర్ చేసిన సర్వీసెస్ ఇవన్నీ బెంచ్ మార్క్ ఇచ్చిన దానికి కూడా డెఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ఫర్ మీ.
సో డెఫినెట్గా ఈ ఇయర్ అంతా బాగా చేద్దామని అనుకుంటున్నాను. ఈ లైనిస్టిక్ ఇయర్ 2025-26 సంవత్సరానికి మా అధ్యక్షులుగా లైన్ చార్టెడ్ అకౌంటెంట్ చిన్న మనేంద్ర గారు, అలాగే నేను సెక్రటరీగా ఎల్ఐసి త్రిమూర్తులు, అలాగే ట్రెజరర్గా గోగు కిరణ్ కుమార్ గారు పదవి బాధ్యతలు చేపట్టినాము. ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నా సరే మేము ముందుకు వచ్చి చేద్దామని ముగ్గురం కూడా కలిసి మా టీం సభ్యులతో, అలాగే మా లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం సభ్యులతో చేద్దామని ముందుకు వచ్చాము. ప్రతి ఒక్కరూ మాకు దీనికి సహకరించి, అలానే మేము చేసే సర్వీస్ కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడాలని సేవా తత్పరతతో ప్రతి వారికి సేవ చేయాలని ముందుకు వస్తున్నామండి మేము. అలానే ఈ లైనిస్టిక్ ఇయర్ ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయం చేసి ఈ యొక్క లయన్స్ క్లబ్ చేసే ప్రతి కార్యక్రమంలో అందరూ పాల్గొవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెంబర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్తే అండి. బట్ మైక్లో మాట్లాడడం కూడా ఇదే ఫస్ట్ టైం. నేను చాలా కార్యక్రమాలు చేశాను, చాలా కార్యక్రమాలు వెళ్ళాను, కానండి ఈ ఫస్ట్ టైం నేను మైక్లో మాట్లాడడం. నాకు ఇచ్చిన ఈ ఎంతో విలువైన పదవిని నేను సక్రమంగా నిర్వహిస్తానని మీ అందరి ముందు కూడా మళ్ళీ నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు ఇచ్చిన బాధ్యత అందరూ కూడా మా ప్రెసిడెంట్, సెక్రటరీ, మేము ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకుని అన్నీ కూడా నీట్గా చేసి పెడతామని, దీన్ని ఇప్పుడు ఎంత ఉందో దాని మీద ఇంకొంచెం డెవలప్ చేసి మేము చూపిస్తామని చెప్తున్నాం. అలాగే ఇదే మా టైం అయిపోయాక లాస్ట్లో అది మేము చేసామో లేదనేది మీరు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెంటపాడులో మోక్ష మ్యాట్రిసిస్ ఫ్యాక్టరీని స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోడ తాతాజీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఉన్నారు. ఈ సందర్భంగా ఈతకోడ తాతాజీ మాట్లాడుతూ ఇటువంటి చిన్న పరిశ్రమలు రావడం ద్వారా కొంతమంది యువతకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కస్టమర్స్ కావాల్సిన నచ్చిన మోడల్స్లో తక్కువ ధరల్లో మంచాలు, పరుపులు తయారు చేసి ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పెంటపాడు మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, బీజేపీ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, పెంటపాడు బీజేపీ మండల అధ్యక్షుడు దత్తు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ చక్కటి పరిశ్రమ యూత్ తీసుకొచ్చారు. ఇక్కడ మరి మోక్ష ఎంటర్ప్రైజెస్ అని హైదరాబాద్లో చేస్తూ అక్కడ మంచి వృద్ధిలో ఉన్న పరిశ్రమకి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం పట్టణానికి సంబంధించి పెంటపాడు గ్రామంలో కూడా దాని బ్రాంచ్ ఏర్పాటు చేయటం, దీని ద్వారా ఇక్కడ ఒక 50 మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ చాలా చక్కటి చూసాం పరిశ్రమలో చక్కటి మంచాలు డిజైన్స్ ఈరోజు నియోజకవర్గంలో ప్రజలు ఆశించే డిజైన్స్తో ఇప్పుడు మోడల్స్ కూడా రకరకాల మోడల్స్ వస్తున్నాయి. కాబట్టి కాలమానాన్ని బట్టి డెవలప్ అవుతున్న మోడల్స్తో మరి చక్కటి పరుపులతో ఇక్కడ పరుపుల ఉత్పత్తి కూడా ఇక్కడే చేస్తూ మనకి ఏ రకమైన పరుపు ఆ రకం పరుపు తయారు చేసి స్వయంగా పరుపులు తయారు చేసే పరిశ్రమ, అటు మంచాలు తయారు చేసే పరిశ్రమతో చక్కటి ఫర్నిచర్ సార్ మోక్ష ఎంటర్ప్రైజెస్ అని పెడతాం. ఇక్కడ చాలా శుభసూచకు. మరి దీనికి ఓనర్స్ అయిన ఇద్దరు బావబామర్దులంట, వీరిద్దరిని కూడా నేను ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ గ్రామంలో మీరు దినదిన అభివృద్ధి అయ్యి మరి త్వరలోనే మంచి పెద్ద స్థాయిలో ఈ సంస్థని అభివృద్ధి చేసి విస్తరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో మెయిన్ రోడ్డుకి కరెంటు వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను మున్సిపల్ కమిషనర్ యేసుబాబు శుక్రవారం ఉదయం మున్సిపల్ సిబ్బందితో క్లియర్ చేయించారు. ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో చెట్ల కొమ్మలు విరిగిపడడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోందని, అందుచేత ప్రజలకు ఇబ్బంది కలగకుండా చెట్ల కొమ్మలను క్లియర్ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వర్షాకాలం నేపథ్యంలో మంచినీటిని కాచి చల్లార్చుకుని తాగాలని, తడి చెత్తను పొడి చెత్తను వేరు చూసి పారిశుద్ధ్య సిబ్బందికి ఇవ్వాలని కోరారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రజలందరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈలు, శానిటరీ సూపర్వైజర్లు, టీపీఓ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఉదయకాలపు పర్యటనలో భాగంగా అంటే నిన్న చూస్తే చాలా చెట్లు వర్షాలకి ఏలుతో సహా పడిపోవడం, రోడ్డుకి అడ్డుగా ఉండడం జరుగుతుంది. దాని మీద మన శానిటేషన్ సిబ్బందిని, ఇంజనీరింగ్ సిబ్బందిని, అలాగే టౌన్ ప్లానింగ్ అందరినీ మేము గ్రూప్ చేసి ఈ సిబ్బంది అందరి సహకారంతో మన దగ్గర ఉండే యంత్రాలతోటి ఈ చెట్లు కూడా ఇమ్మీడియట్గా మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేయడం జరుగుతుంది. అంటే రోడ్డుకి అడ్డు లేకుండా వితిన్ ఏదైనా చెట్టు పడిపోయిందంటే వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లో, ఒక 1 అవర్లో దాన్ని క్లోజ్ చేసి ముక్కల కింద చేసి రోడ్డుకి ప్రయాణికులకి, ప్రజలకు అంతరాయం లేకుండా చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మీరు చాలా గమనించవలసింది ఏంటంటే చాలా చెట్లు పురాతనమైన నుంచి ఉన్నాయి. అవి ఏళ్ళు కూడా పికిలించి పైకి తన్నడం ఉండడం వల్ల గాలికి, వర్షానికి అవి పడిపోవడం జరుగుతుంది. అటువంటి చెట్ల కింద
మీరు షాపులు కానీ లేదా దుకాణాలు కానీ పెట్టద్దు. అలాగే ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఏంటంటే ఈ వర్షాల కారణంగా చెట్ల కింద నిలబడితే చెట్లు కొమ్మలు కానీ లేదా ఎండిపోయిన కొమ్మలు కానీ మీద పడడం, వాళ్ళు గాయాలు అవడం లేకపోతే యాక్సిడెంట్లు అవడం కూడా ఇవన్నీ జరుగుతాయి. కనుక ప్రజలందరూ దయతో గమనించండి. అలాగే ఈ రోడ్డు చూస్తే నల్లజర్ల రోడ్డు చూస్తే ఈ చెట్లన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఈ కొమ్మలన్నీ కూడా రోడ్డు కనిపించకుండా రోడ్డు అంతా మూసుకుపోయి ప్రజలు ప్రయాణికులకు అంతరాయం కలుగుతుంది. దాంట్లో భాగంగా మేము ఇప్పుడు ఈ ల్యాడర్ తెచ్చి ఈ మిషన్ ద్వారాగా ఈ కొమ్మలన్నీ కట్ చేసి రోడ్డు విశాలంగా మన రోడ్డు విశాలమైన రోడ్డుని ఈ ప్రజలందరికీ కనిపించేలాగా రోడ్డు మార్గం ఏర్పాటు చేయడానికి మేము ఈరోజు అన్నీ కూడా డ్రైవ్ పెట్టాం. ఏలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద ఏలూరు ప్రధాన కాలువపై 100 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన శిథిలమై పాక్షికంగా దెబ్బతిన్న నేపథ్యంలో శుక్రవారం ఆర్ఎన్బి అధికారులు వంతెనను పరిశీలించారు. ఈ నెల 15వ తేదీన వంతెనపైన రోడ్డు స్లాబ్ రంధ్రం పడి పాక్షికంగా దెబ్బతినడంతో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు కృంగిన బ్రిడ్జి గురించి జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్ఎన్బి ఈఈ కిషోర్ బాపూజీ, డిఈ గోవిందమోహన్ బృందం బ్రిడ్జిని పరిశీలించి దెబ్బతిన్న బ్రిడ్జిని స్లాబ్ తొలగించి పిల్లలను ఏర్పాటు చేసేందుకు స్లాబ్ స్థానంలో 20 లక్షల నిధులతో ఐరన్ షీట్ వేసేందుకు పనుల ప్రతిపాదనలు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎన్బి ఏఈ భాస్కర్, ఉంగుటూరు ఇన్ఛార్జ్ తహసీల్దార్ పూర్ణచంద్ర వరప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామారావు పాల్గొన్నారు. నారాయణపురం బ్రిడ్జ్ అన్ఎక్స్పెక్టెడ్ కొలాప్స్ వల్ల స్థానికంగా ఇబ్బందులే కాకుండా ఇది వెస్ట్ గోదావరికి ముఖద్వారం అండి. దీనివల్ల ఆక్వా పరిశ్రమలకి, స్కూల్ బస్సులకి, అంబులెన్స్లకి, కార్లకి అన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇది గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు ఇమీడియట్ గా కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడే ఆర్ఎన్బి గారిని, డిఈ గారిని వీళ్ళందరినీ టీంని పంపించారు. వాళ్ళు ఈ బ్రిడ్జ్ ఇన్స్పెక్ట్ చేసి దీని లైఫ్ మోర్ దాన్ 100 years అవడం వల్ల ఈ గట్టర్ సైడ్ ని వీక్ గా ఉన్నాయని చెప్పి టెంపరీ రిలీఫ్ కింద కొంత ఇమీడియట్ శాంక్షన్ చేయించి దీన్ని చిన్న వెహికల్స్, అంబులెన్స్, స్కూల్ బస్సులు ఇలాగా తయారు చేసి దీనికి ఆల్టర్నేటివ్ గా తల్లాపురం రోడ్ ని హెవీ వెహికల్స్ ఇలాగా దానికి కూడా ప్రణాళికలు రెడీ చేశారు. ఈ ప్రణాళికలన్నీ తీసుకుని కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టిలో ఎమ్మెల్యే గారు పెట్టి ఇమీడియట్ గా దీనికి ఒక పరిష్కారం వచ్చేలాగా కృషి చేస్తున్నారు. వాతావరణ ప్రభావం వల్ల కొన్ని పనుల్లో ఆటంకం జరిగింది. ప్రజలందరూ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బందులన్నీ కూడా ఎమ్మెల్యే గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారికి వివరించి చెప్పి ఇమీడియట్ గా దీన్ని సాల్వ్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నారండి. త్వరలోనే ఒక 10 రోజుల్లోనే దీనికి శాశ్వత పరిష్కారం లభించబోతుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595.
తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ ఉల్లిపాయల మార్కెట్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ వద్ద చల్లా చంద్రరావు అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు మాట్లాడుతూ జూలై 9న జరిగే జాతీయ సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు సుబ్బారావు, బంకురు నాగేశ్వరరావు, కరగా వెంకట్రావు, సిరప్ గణేష్, సలుమూరి సత్యనారాయణ, బేతా అప్పారావు, చీర వెంకన్న, బర్ల బాలాజీ, దౌర్లు సీతయ్య, మీసాల శ్రీను, పెనుగంటి దుర్గా, పూడి బాలాజీ, తెల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా చారిత్రక సమ్మెని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. కార్మిక చట్టాలను మార్చి నాడు కోడలుగా మార్చి చట్టం చేసి వివిధ రాష్ట్రాల్లో కింద స్థాయిలో సంఘాల్లో అమలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కూటమి ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రం ఇచ్చిన చట్టాల మార్పుని తూసా తప్పకుండా అమలు చేస్తానికి సిద్ధమయ్యారు. మొన్ననే కేబినెట్ లో కూడా ఆయన తీర్మానం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు వివిధ చట్టాలన్నీ కూడా మార్పులు తీసుకొచ్చే దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా తూసా తప్పకుండా అమలు జరిగే పరిస్థితి కనబడుతుంది. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు తీసుకురావడం, యాజమాన్యానికి అనుకూలమైన విధానాలు తీసుకురావడం, మార్పు చేయడం సీఎస్గా మేము ఖండిస్తున్నాము. తాడేపల్లిగూడెం ఈనాడు రూరల్ విలేకర్ నాగేశ్వరరావు ఏలూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కుటుంబ తగాదాల్లో భాగంగా ఆస్తి విషయమై తన తండ్రి తనపై దాడి చేయగా తలకు బలమైన గాయాలు తగిలి నాగేశ్వరరావు అపస్మారక స్థితికి వెళ్లారు. తొలుత ఏరియా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. తలకు తీవ్ర గాయాలు తగలడంతో ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఐజేయు జాతీయ కార్యదర్శి సోమసుందర్, ఏలూరులో ఉన్న ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్యాలరావుకు సమాచారం అందించారు. మెరుగైన వైద్యం అందించడం కోసం పాత్రికేయ సంఘం కృషి చేస్తుంది. కాగా ఏరియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగసురేష్తో పాటు పలువురు పాత్రికేయులు సంఘం తరపున దాడిని తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు జరిగాయి. శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. హ్యాపీ కిడ్స్ స్కూల్ స్థాపించి 3 సంవత్సరాలైన సందర్భంగా స్కూల్ ప్రతినిధి శ్రీలేఖ, వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్, శ్రీరంగం అంజిబాబు, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, రుద్ర విజయ్, కర్రి జయప్రకాష్, స్కంద విజయ్, బాలబొమ్మల చైతన్య, చవ్వాకుల రమణ, కూచిపూడి రత్నాజీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 బలుసులమ్మవారి దేవస్థానం సన్నిధిలో ప్రతి శుక్రవారం కూడా దాతల సహకారంతో అన్నదానం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు హ్యాపీ కిడ్స్ స్కూల్ తాడేపల్లిగూడెం యాజమాన్యం వారు ఒక సదుద్దేశంతో వాళ్ళ పిల్లలకి ఉన్నత విలువలతో కూడిన విద్యనే కాకుండా ఆధ్యాత్మిక విలువలతో కూడిన విద్య కూడా అందించాలని ఆ అమ్మలగన్నమ్మ సరస్వతీదేవిని కీర్తిస్తూ ఆ అమ్మవారికి పూజ చేసి ఆ పిల్లలందరూ కూడా చక్కగా చదువు సంస్కారాలు నేర్చుకోవాలని, వారు ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశయంతో ఈరోజు మన దేవస్థానం వద్ద ఈ శుక్రవారం నాడు అన్నదానం ఏర్పాటు చేశారు. వారికి, వారు నిర్వహిస్తున్న స్కూల్లో ఉన్న పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారు కరుణా కృపా కటాక్ష వీక్షణాలు అందించాలని, అలాగే యాజమాన్యం వారు మరింత అభివృద్ధి చెందాలని, వారి స్కూలు మరింత ఉన్నతంగా హై స్కూల్ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మన పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులమ్మవారి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారం కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు హ్యాపీ కిడ్స్ స్కూల్ యాజమాన్యం వారు ప్లే స్కూల్ నుంచి ప్రైమరీ వరకు స్కూల్ రన్ చేస్తున్నారు. పిల్లలకు ఉన్నతమైన విలువలతో పాటు మంచి విద్యాబోధన అందించే సదుద్దేశంతో ఈ స్కూల్ నెలకొల్పడం జరిగింది. ఈ స్కూల్ అభివృద్ధిని కాంక్షిస్తూ ఆ యాజమాన్యం వారు ఈ రోజున అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకమైన పూజలు చేసి, అలాగే అమ్మవారి సన్నిధిలో ఈరోజు పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చారు. శ్రీ శ్రీ బలుసులమ్మ తల్లి
ఆలయ సన్నిధిలో ఆషాఢ మాసం ప్రారంభంలో అలాగే వారాహి మాత నవరాత్రుల్లో భాగంగా ఈ శుక్రవారం నాడు హ్యాపీ కిడ్స్ యాజమాన్యం వారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి హ్యాపీ కిడ్స్ యాజమాన్యానికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ బలసమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులతో వీళ్ళ విద్యాభివృద్ధి ఇంకా ఉన్నతంగా ఉండి వాళ్ళ స్కూల్ దినదిన అభివృద్ధి చెంది మంచి విలువలతో కూడిన నాణ్యమైనటువంటి చిన్నపిల్లల నుంచి ప్రైమరీ స్కూల్ వరకు మంచి విద్యని అభ్యసించడానికి వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని. రహదారిపై ప్రయాణించే వాహనదారులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భీమడోలు సిఐ యూజే విల్సన్, ఎస్ఐ వై సుధాకర్ పిలుపునిచ్చారు. భీమడోలు పోలీస్ ఆధ్వర్యంలో రైల్వే గేటు వద్ద, కురెలగూడెం బ్లాక్ స్పాట్ల వద్ద వాహనాల వేగ నియంత్రణకు రేడియం స్టిక్కర్ స్టాపర్ డ్రమ్ములను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సిఐ మాట్లాడుతూ నాగ హనుమాన్ సంస్థ అందించిన 36 డ్రమ్ములను వివిధ యాక్సిడెంట్ జోన్లలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ రహదారి నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్లు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, నాగ హనుమాన్ సంస్థ ప్రతినిధులు ఏఏజీఎం నాగేశ్వరరావు, సివిల్ ఇన్ఛార్జ్ రాజేష్, స్టోర్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్, మార్కెటింగ్ మేనేజర్ కిరణ్ పాల్గొన్నారు. ఈ నేషనల్ హైవే మీద హై స్పీడ్ వెహికల్స్ వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అవుతున్న సందర్భంగా కొన్ని జంక్షన్స్లో ఈ డ్రమ్స్ పెట్టి వేగాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో భీమడోలు పోలీసు తరఫున నాగ హనుమాన్ సాల్వెంట్స్ వారిని రిక్వెస్ట్ చేసిన మీదట వారి సౌజన్యంతో ఈరోజు భీమడోలు రైల్వే గేట్ సెంటర్, అలాగే కోండ్రపాడు సెంటర్, అట్లాగే పూళ్ళ సెంటర్లోని సెంటర్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ డ్రమ్స్ని రేడియం స్టిక్కరింగ్ చేసి హైవే మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ హైవేకి సంబంధించినటువంటి అదేవిధంగా లోకల్ పోలీసులో సంబంధించినటువంటి అసిస్టెన్స్ కూడా ముందు వారు చేస్తారని నమ్ముతున్నాం. ఇంకా ఈ విధంగా ఎవరైనా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ రూపంలో పోలీసు వారికి సహకరించి ఇలాగ పబ్లిక్ దాంట్లో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా హైవే మీద వెళ్ళే వెహికల్స్ కూడా ఈ పెట్టారు ఏదో పక్క నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో కాకుండా ఇక్కడ స్లోగా నెమ్మదిగా వెళ్ళాలనే ఉద్దేశంతో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. జేఏసీ పిలుపు మేరకు సమ్మెలో భాగంగా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ విభాగం కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ చేస్తున్న నిరసనకు సిఐటియు జిల్లా నాయకులు చింతకాయల బాబురావు మద్దతు తెలిపారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలన్నారు. మర్రిపూడి సతీష్ కుమార్, ఆవిడి కుమార్, నూకాపల్లి శేఖర్, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, బండారు శ్రీను, అడ్డాల చలపతి, పత్తి రమేష్, హెడ్ వాటర్ వర్క్స్, అవుట్డోర్ వాటర్ సప్లై స్టాఫ్, ఆఫీస్ ఎలక్ట్రీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డులు, మొత్తం ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది సమ్మెలో ఉన్నారు. మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణమే గవర్నమెంట్ పరిశీలన చేసి పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఈ రోజున కనీస వేతనాలు కానీ వాటర్ వర్క్స్లో పనిచేస్తున్నటువంటి వివిధ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేక అష్టకష్టాలతోటి అనేక సంవత్సరాల నుండి వృత్తిని నిర్వహిస్తున్నారు. మరి పట్టణ ప్రాంతాల్లో ప్రజానీకానికి త్రాగునీరుని సప్లై చేయడంలో ప్రముఖమైనటువంటి పాత్ర వాటర్ వర్క్స్ వ్యవహరిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి అదేవిధంగా వివిధ విభాగాలు ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నాయి. ఈ కార్మికులకి, ఈ ఉద్యోగులకి కనీస వేతనాన్ని ఏదైతే ప్రభుత్వం నిర్ణయించినటువంటిది ఉందో ఆ కనీస వేతనాన్ని అమలు జరపాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా నెలల తరబడి కాలయాపన చేస్తూ కార్మికులు అనేక రూపాల్లో ఆందోళనలు, పోరాటాలు నిర్వహించినప్పటికీ సమస్యని పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో ఇది సరైనటువంటిది కాదు. ఇది కార్మికుల ఎడల కక్షపూరితమైనటువంటి వైఖరి తప్ప మరేం కాదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ 5వ రోజున సమ్మె ఈ రోజుకి మాది. మా నాయకులందరూ ఈరోజు వడ్డేశ్వరం సిడిఎంఏ గారిని కలవడానికని వెళ్ళారు మా డిమాండ్స్ మీద మాట్లాడడానికి. కనుక మాకు 24,000 శాలరీ, 29,000 శాలరీ పెంచమని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాము. అలాగే మాకు
ఫ్యామిలీలో ఉన్న మా కుటుంబాలందరికీ సంక్షేమ పథకాల నిమిత్తం అవి కూడా అందజేయాలని చెప్పి కోరుతున్నాము. కనుక గవర్నమెంట్ మా కోసం దిగొచ్చి ఒక మెట్టు దిగొచ్చి మా పథకాలన్నీ మా శాలరీస్ కూడా పెంచి అమలు చేయాలని త్వరగా ఈ సమ్మె విరమించాలని కోరుతున్నాము. ఈరోజు 5వ రోజు మున్సిపల్ కార్మికుల ఇంజనీరింగ్ సెక్షన్ సమ్మెలో భాగంగా ఈరోజు 5వ రోజు సమ్మె చేయడం జరిగింది. ఈరోజు జేఏసీ పిలుపు మేరకు విజయవాడ అమరావతి సిడిఎం ఆఫీస్కి ధర్నా నిమిత్తం వెళ్ళడం జరిగింది. మా నాయకులందరూ మా డిమాండ్లు ఇంజనీరింగ్ సెక్షన్ టెక్నికల్ శాలరీ 29,000 అమలు చేయాలని కోరుతున్నాం. నాన్ టెక్నికల్ శాలరీ 24,000 అమలు చేయాలని కోరుతున్నాం. కానీ ఈ శాలరీకి ప్రభుత్వం అంగీకరించట్లేదు. అసలు మాకు ఏ డిమాండ్లు ఒప్పుకోవట్లేదు. దీని మీద సంక్షేమ పథకాలు ఇవన్నీ రావట్లేదు. తాడేపల్లిగూడెం భవితా దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో దివ్యాంగుల ఆశాజ్యోతి హెలెన్ కెల్లర్ చిత్రపటానికి జనసేన పార్టీ పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, 5వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ అనిల్ కుమార్, జనసేన పార్టీ కార్యకర్తలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు జనసేన పార్టీ ప్రెసిడెంట్ ఎడ్లపల్లి పవన్ కుమార్, టీడీపీ 7వ వార్డు ఇన్ఛార్జ్ రంజిత్, జనసేన పార్టీ కార్యకర్తలు కళ్యాణి, దేవి, భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలీశ్వరయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ కోటయ్య, పాఠశాల ఉపాధ్యాయులు బి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. హెలెన్ కెల్లర్ జయంతి వేడుకల సందర్భంగా ఈరోజు ఏదైతే మరి వికలాంగులు ఉన్నారో భవితా స్కూల్లో వాళ్ళ దగ్గర మరి ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇచ్చిన స్టూడెంట్స్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే హెలెన్ కెల్లర్ అనే ఆవిడ మరి నిజంగా ఇవాళ తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆవిడ పుట్టుకతోటే మరి మాట వినపడదు, అలాగే కళ్ళు కనపడవంట ఆవిడకి. అయినా కూడా ఆవిడ మానసికంగా ఇబ్బంది పడకుండా దృఢత్వంతో ఒక మంచి ఆలోచనతో ఆవిడ ఎదిగినప్పుడు నాలాగా ఇంకా ఎవరు కూడా ఇలా ఉండకూడదని ఒక ఆలోచనతో ఆవిడ ఆ రోజుల్లో చదువుకుని మరి ఒక కాలేజీ కూడా స్థాపించిందంట. నిజంగా మరి ఆవిడని చూసి మనందరం కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే ఆవిడ కళ్ళు కనపడకపోయినా చెవులు వినకపోయినా కూడా ఒక ప్రొఫెసర్ కింద ఆ ప్రొఫెసర్ అయిన తర్వాత ఒక కాలేజీ స్థాపించి ఏదైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక అత్యున్నత స్థాయికి తీసుకురావాలని ఒక ఆలోచనతో దృఢ సంకల్పంతో మరి ఎంతోమందిని తీర్చిదిద్దిన ఘనత మరి ఆవిడకి ఉన్నది హెలెన్ కెల్లర్ గారికి. మరి అటువంటి ఆవిడని ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. నా భవితా దివ్యాంగుల కేంద్రంలో హెలెన్ కెల్లర్ వారి ఆవిడ కూడా ఒక కంటి చూపులేరు, అవి లేకపోయినా కానీ ఇలాగ ఉండకూడదని ఆవిడ ఎన్నో స్థాపన చేసింది. అలాగే ఒక హెలికాప్టర్ కూడా నడిపిన వ్యక్తి ఆవిడ. అటువంటి ఆవిడది ఇలా జయంతి జరుపుకుంటాం మనకు ఎంతో సంతోషం. ఇలాగ మాకు హెడ్ మాస్టర్ గారు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాయకులందరికీ కూడా పిల్లలకు కూడా తెలియాలి. వికలాంగులు అనుకుని ఏదో అనుకుంటే కాదు, ఏమైనా చేయగలదు అన్న పట్టుదల సంతృప్తి ఉండాలంటే కనుక కంపల్సరీ పిల్లలందరికీ నేర్పాలి. ఈ హెడ్ మాస్టర్ గారు పిల్లలందరినీ కూడా మన స్కూల్ నుంచి వెళ్తే ఏదైనా చేయగలదురని నేర్పాలని మాస్టర్ గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ బట్టలు ప్రభుత్వం ఇస్తుందంటే ఎంత నాణ్యమైన బట్టలు ఇస్తుందో కూడా చూడండి. ఎంత నాణ్యమైన పేర్లు ఇవి కూడా ఏమీ లేవు. మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎటువంటి పోస్టర్లో ఏమి వేసుకోలేదు. ఒక నీతిగా నిజాయితీగా యూనిఫామ్ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా బుక్స్ కానీ ఏ ఇచ్చినా కానీ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దివ్యాంగుల కేంద్రంలో హెలెన్ కెల్లర్ జయంతి పురస్కరించుకొని మన తాడేపల్లిగూడెం పట్టణ జనసేన అధ్యక్షులు కాశీబాబు గారు, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా మరి ఈ సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం పేద పిల్లలు కూడా చదువుకోవాలి, అందరూ ఎదగాలి, వారి యొక్క లక్ష్యంతో ఈరోజు నాణ్యమైన యూనిఫామ్ తోటి బుక్స్ అన్నీ కూడా ఈరోజు మరి పెద్దలు అందజేయడం జరిగింది. మరి వారందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. స్థానిక శేషమహల్ సెంటర్లో ఓబీసీ 2 సంఘాల విలీన సభ ఈ నెల 30న విజయవాడలో జరుగు సభను జయప్రదం చేయాలని 2 సంఘాల ఉమ్మడి కరపత్రాన్ని కార్మికుల సమక్షంలో ఐఎఫ్టీయూ నాయకులు దానవర ప్రసాద్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బి ఉదయరాజు, ప్రసాద్ కుమార్, ఆసిఫ్ బాషా, సయ్యద్ బాషా, రాము, సత్యనారాయణ, మోహన్, రామకృష్ణ, నాగేశ్వరరావు, అప్పారావు, కుమార్, నాని, పాపారావు, సుబ్బారావు, ప్రకాష్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక డిఎస్ చెరువు వద్ద గల శ్రీ సత్యసాయి సేవా సమితిలో స్వామివారి శతజయంతి కార్యక్రమాల్లో భాగంగా పుట్టపర్తిలో జరిగిన పర్తి యాత్ర విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఎంఎన్ఎస్కే జనార్దన్ రావు తెలిపారు. జూలై నెల 6 నుండి ఇంటింటా 100 జ్యోతి భజనలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో సవీన్ బాబా, పాదం సత్యనారాయణ, మల్లికార్జునరావు, సతీష్, విశ్రుద్, సోరజ్, రామకృష్ణ, శ్రీలక్ష్మి, పుష్పావతి, రత్నం, లీలా, అన్నపూర్ణ, పూజిత, మంగతాయారు, వరలక్ష్మి, ప్రసన్న, దేవిశ్రీ తదితరులు పాల్గొన్నారు. 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు పుట్టపర్తిలో ఉంది. పుట్టపర్తికి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున పత్తి యాత్ర నిర్వహించుకొని 22, 23వ తారీఖులు పుట్టపర్తిలో ప్రశాంత్ నిలయంలో ఉన్న కుల్వంత్ హాల్లో ఒకరోజు పొద్దున్న భజన, వేదపట్నం, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వచ్చే సాయంకాలం వేదపట్నం, డ్రామా, నాటిక, కోరిక అనే ఒక నాటికని ప్రదర్శించాం. దాని తర్వాత భజన కార్యక్రమం జరిగింది. 23వ తారీఖున సాయంకాలం సంగీత దీపావళి, అలాగే వేదపట్నం, అలాగే భజన కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భక్తులందరూ, సాయి భక్తులందరూ పాల్గొన్నారు. మన తాడేపల్లి తరఫున ఇంచుమించుగా 300 మంది ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ చాలా అద్భుతంగా పుట్టపర్తిలో నిర్వహించుకున్నాం. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో పత్తి యాత్ర చాలా దిగ్విజయం జరిగింది. జిల్లా మొత్తం మీద సుమారుగా 1800 మంది ఈ పత్తి యాత్రలో పాల్గొని అందరూ కూడా అనేకమైనటువంటి అనుభూతులతోటి ఆనందాన్ని అనుభవించి ఈరోజు కొంతమంది, నిన్న కొంతమంది తిరిగి రావడం జరిగింది. ఈ ఉత్సాహంతో మేము ప్రతి సంవత్సరం కూడా స్వామికి 100 భజనలు చేయడం అలవాటు. అలాగే రేపు జూలై 6వ తారీఖు నుంచి ఇంటింటా భజన కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. మీకు ఏ విధమైనటువంటి ఖర్చు లేకుండా మొత్తం మేమే ధరించి స్వామి యొక్క ఆశీస్సులు మీ ఇంటికి వచ్చి మీకు అందించాలనేటువంటి ప్రాపత్రంతో చేస్తున్నాం కనుక మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ అందరికీ కూడా సాయం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో మేమందరం పశ్చిమ గోదావరి జిల్లా సాయి భక్తులు అందరం కలిసి 17వ తారీఖు బయలుదేరి పుట్టపర్తిలో ప్రోగ్రామ్స్ నిమిత్తం వెళ్ళి 24 బయలుదేరి 25 ఈ రోజున మేము తిరిగి రావడం జరిగింది. అక్కడ పిల్లలందరికీ ప్రాక్టీస్ మండు టెండల్లో, ఇక్కడ ఏప్రిల్ నెల, మే నెల మండు టెండల్లో పిల్లలు ప్రాక్టీస్కి వచ్చారు. ఎండను కూడా అధిగమించి వాళ్ళు చేసిన ప్రాక్టీసు అక్కడ 22వ తారీఖున పుట్టపర్తిలో సాయంత్రం ప్రోగ్రాం ఇచ్చేటప్పుడు వానదేవుడు కూడా కరుణించాడా అన్నట్టుగా ఏనుగు తొండాలలాగా అంతా వర్షం కురిసి స్వామి అనుగ్రహం మాకు కనిపించింది. అట్లాగే 23వ తారీఖున సంగీత విభాగం అయితే ఏమి, భజన అయితే ఏమి రక్తి కట్టించారు. ఈ అనుభవాన్ని మేము పొందడానికి స్వామి యొక్క శుభ ఆశీస్సులు మా ఉండడం వల్ల ఇది జరిగింది. సాయి నారాయణపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 5 విద్యార్థులు పీజీ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో మెరిశారు. ఎంఎస్సీ ఫిజిక్స్లో సీతాల లిఖితారాన్ని స్టేట్ 21, ఎం శ్రీనివాస్ 155 ర్యాంక్, ఎంఎస్సీ మ్యాథ్స్లో ముత్యం చందు, ఎంఎస్సీ జువాలజీలో కుక్కలదేవి 311 ర్యాంక్, నిట్లో ఆల్ ఇండియా 5676 ర్యాంకును సాధించిన ముత్యం చందులను కళాశాల ప్రిన్సిపాల్ విశ్వేశ్వరరావు, కాలేజ్ అభివృద్ధి ప్రణాళిక కమిటీ సభ్యులు, అధ్యాపకులు అభినందించారు. వీరిలో ముత్యం చందు అత్యంత పేద విద్యార్థి కావడంతో రిజిస్ట్రేషన్ ఫీజు కోసం అధ్యాపకులు, దాతలు వితరణ చేస్తున్నారు. ఎస్ఎస్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నారాయణపురం విద్యార్థులు మంచి పెద్ద పెద్ద యూనివర్సిటీలో విజయం సాధించడం జరిగింది. మా కళాశాల నుంచి సెంట్రల్ యూనివర్సిటీ సెట్లో ఏసీయు, ఏసీయు, ఎన్ఐటి సెట్ 3 సెట్లలో చందుబాబు అనే ఎంపీసీ విద్యార్థి మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఏపీపీ సెట్లో, ఏపీపీజీ సెట్లో ఎస్ లిఖితరాణి 21వ ర్యాంకు ఫిజిక్స్ నందు, అలాగే ఎం శ్రీనివాస్ 155వ ర్యాంకు ఫిజిక్స్ నందు పొందడం జరిగింది. అదేవిధంగా ఏపీపీజీ సెట్లోనే కే దేవి జువాలజీలో 300. నిజానికి ఒక సెంట్రల్ యూనివర్సిటీ సెట్ నుంచి ఒక విద్యార్థి వెళ్ళటం అనేది చాలా క్లిష్టతరము, కష్టమైంది. దీనికి
వీరికి ట్రైనింగ్ ఇచ్చిన మా కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ అయిన వెంకటేశ్వర రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే వారికి సాయం చేసిన మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా వారి సహాయ సహకారానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్థానిక ఏలూరు రోడ్ కాలువగట్టుపై వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు యజ్ఞ నాగబాబు మాట్లాడుతూ ప్రతి గురువారం శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. తణుకు వైపు వెళ్లే రోడ్లో జువ్వలపాలెం నందు శ్రీ లలితాదేవి ఆలయం నందు శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం కుంకుమ పూజ జరిగింది. భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు తీసుకుని వెళ్లవలసిందిగా కమిటీ వారు కోరారు. ఈ వారం 169వ వారంగా అన్నదానం రావిపాటి రామకృష్ణ విజయదుర్గ దంపతులు, కొంపెల్లి ఉదయభాస్కర్ లక్ష్మీ పద్మావతి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు స్పాన్సర్ చేశారు. ఆలయ కమిటీ మెంబర్ మానేపల్లి శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ పొనకంటి సుందరమల్లికార్జునరావు, సెక్రటరీ పొనకంటి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మోటమరి సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ గంది వీర్రాజు గారు, ఉపాధ్యక్షులు మానేపల్లి రాజారావు, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 157వ నెలవారీ సభా కార్యక్రమం స్థానిక నందిబొమ్మ సెంటర్ శ్రీ విఘ్నేశ్వర రామాలయం ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీ శనివారం సాయంత్రం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు సోరంపూడి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి చింతకాయల వంశీకృష్ణ, కోశాధికారి మాసా బాబురావు శుక్రవారం తెలిపారు. తాడేపల్లిగూడెం హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేగి శ్రీనివాసరావుకు గౌరవ సత్కారం, విశ్రాంత కార్యనిర్వాహక ఇంజనీర్ గాయకుడు తాడూరి వెంకటశేషగిరిరావుకు కళా సత్కారం, ఉద్యోగ సేవా పురస్కారం రామచంద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టీబీ యూనిట్ పర్యవేక్షకులు, నటుడు, గాయకుడు పెమ్మ రాజు సురేష్కు ఉద్యోగ సేవా పురస్కారం అందజేస్తారు. ఆషాఢమాస గుప్త నవరాత్రులను పురస్కరించుకుని గురువారం రాత్రి స్థానిక రామచంద్రపేటలో గల శ్రీకృష్ణ యోగధ్యాన మందిరంలో శ్రీ వారాహిదేవి నవరాత్రుల అమ్మవారికి అష్టోత్తర పూజలు, ద్వాదశ నామ పూజలు ఆలయ అర్చకులు ఎవటూరు శశికాంత్ శర్మచే ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణాష్టకం, వారాహిదేవి స్తోత్రం పారాయణలో తెర్లి పార్వతీదేవి, పెచ్చటి సీత, మట్ట అరుణ, బొబ్బిలి లక్ష్మి, మేడపాటి నాగలక్ష్మి, కోడే భవానీ, పచ్చిగోళ్ల రుక్మిణి, కాకర్ల రమ్య, వేముల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు, పిడుగు నాగమోహన్ రావులు నేతృత్వం వహించారు. డ్రైడే పాటిద్దాం, దోమకాటు నుండి రక్షణ పొందుదాం అని పోళ్ల పీహెచ్సీ ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు పేర్కొన్నారు. పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కైకరం 1 సచివాలయ పరిధిలోని పడమటి వీధిలో డాక్టర్ అరుణజ్యోతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాల అమలు శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఆరోగ్య విస్తరణాధికారి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుట, నీటి నిల్వలు లేకుండా చూడటం, సాధారణ జ్వరమైన అశ్రద్ధ చేయకుండా ప్రాథమిక పరీక్షలు సమీపంలోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు వెంకటేశ్వరమ్మ, జయశ్రీ, ఎంఎల్హెచ్పి విజయశ్రీ, ఆశా కార్యకర్తలు జయలక్ష్మి, విజయలక్ష్మి, నాగమణి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర కైకరం గ్రామాన్ని సందర్శించి ఫ్రైడే కార్యక్రమాల అమలు, దాని యొక్క ఆవశ్యకత గురించి మరి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి గృహం వద్ద కూడా వారానికి ఒకసారి ఫ్రైడే కుడి వాతావరణం కల్పించడం ద్వారా, నీటిలో ఉన్న ప్రదేశాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ద్వారా, లార్వాజనిక ప్రదేశాలని ఇమీడియట్లీగా దాన్ని డిస్ట్రాక్ట్ చేయడం ద్వారా దోమ ముక్తి చెందకుండా ఉంటాయి. తద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికున్గున్యా కానీ, డెంగ్యూ కానీ, పైలేరియా కానీ, ఆ మెదడు వ్యాధి కానీ రాకుండా ఉండాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా గృహాల వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.